జనసేన అధినేతకు కోపం వచ్చింది. ఆయన కోపం ఏ ప్రతిపక్ష వైసీపీ మీదో కాదు, సొంత పార్టీ నేతల మీద, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల మీద. అసలు పవన్ కళ్యాణ్కి అంత కోపం రావడానికి కారణమేంటి? అందరి చిట్టా తన వద్ద ఉందంటూ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? సొంత పార్టీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణల, తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువుల క్రొవ్వు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సిట్ ఛార్జ్ షీట్ వేయడమా? లడ్డు విషయంలో ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ వైపు సంధించడమా? ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరికలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? పవన్ ఆగ్రహానికి అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో అద్భుత విజయం సాధించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఓ రకమైన విజయ గర్వం లేదా స్తబ్దత ఆవహించిందనే భావన పవన్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రతి అంశంపై నేనే స్పందించాలా, మీరెందుకున్నట్టు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం అసహనం మాత్రమే కాదు, నేతల తీరుపై ఆయన అసంతృప్తిని బయటపెట్టేయనే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యవర్గ సమావేశంలో నేతల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రతి అంశానికి తానే మాట్లాడాల్సి వస్తే మీరంతా ఉన్నదెందుకు అని నేరుగా ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా తన నాయకులను మందలించడం వెనుక కొన్ని కారణాలున్నాయి. ప్రస్తుతం తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న ఎదురుదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో జనసేన నేతలు వెనకబడుతున్నారని పవన్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాడు శ్రీవారి మెట్లు కడిగిన విషయాన్ని వైసీపీ పదే పదే వేలెత్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ మాట్లాడితేనే అది ప్రజల్లోకి వెళ్తుందనే ధోరణి మారాలని, క్షేత్రస్థాయి నాయకులు కూడా గళం విప్పాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిందే ప్రశ్నించడానికి. అధికారంలో లేనప్పుడు జనసేనని రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అందరినీ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో భాగస్వామి అయింది. గతంలో జనసేనని అందరినీ ప్రశ్నిస్తే ఇప్పుడు ఆయన పాలనపైన, ఆయన పార్టీ ఎమ్మెల్యేల పనులపైన, చివరకు డిప్యూటీ సీఎంగా ఆయన చేసిన కామెంట్స్ పైన రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అయినా జనసేన పార్టీ నుంచి పెద్దగా కౌంటర్ రావడం లేదు. కనీసం జనసేనానికి మద్దతుగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఎవరూ రెస్పాండ్ కావడం లేదు. దీంతో తాజాగా జనసేన జనరల్ బాడీ సమావేశం చాలా హాట్ గా జరిగింది. సమావేశంలో మాట్లాడిన పవన్ నేతల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా 6వ శ్రీధర్ ఎపిసోడ్ పైన నేతల వ్యక్తిగత విషయాల విషయంలో ఫైర్ అయ్యారు పవన్. నేతలు తప్పులు చేసి పార్టీపై విమర్శలు వస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారంటూ మండిపడ్డారు పవన్. ఎమ్మెల్యేలతో పాటు కొందరు నేతల చిట్టా తన దగ్గర ఉందని, అలాంటి వారిని ఇకపై ఉపేక్షించనని హెచ్చరించారు పవన్. అసలు పవన్ ఆగ్రహానికి ప్రధాన కారణం తిరుమల లడ్డు వ్యవహారమే. లడ్డు వ్యవహారంలో పవన్ పై వైసీపీ విమర్శలు చేస్తున్నా ఎవరూ మాట్లాడకపోవడంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. అన్నింటికీ తానే మాట్లాడాలంటే మిగతా నేతలంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ఉండి ఏం ఉపయోగమంటూ నిలదీశారు పవన్. గతంలో పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు కల్తీ అంటూ నానా హడావిడి చేశారు. సిబిఐ సిట్ నివేదిక తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో నిజం లేదని తేలిపోయిందంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో దుర్గగుడి మెట్లు కడిగిన పవన్ ఇప్పుడు తిరుమల మెట్లు కడిగి పాప ప్రక్షాళన చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ పై వస్తున్న ఈ విమర్శలపై జనసేన నేతలు పెద్దగా స్పందించడం లేదు. చంద్రబాబుపై టీడీపీ నేతలు ఈగ కూడా వాలనివ్వడం లేదు. అదే పవన్ విషయానికొస్తే సొంత పార్టీ నేతల తీరు అందుకు భిన్నంగా ఉంది. దీంతో పేరు పేరున ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్నారట. ముఖ్యంగా కాకినాడ ఎంపీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట పవన్. అస్తమానం లండన్లో పనేంటి అంటూ ప్రశ్నించారట. ఎంపీగా జాతీయ స్థాయిలో అంశాలను పట్టించుకోకుండా ఏం చేస్తున్నావని ప్రశ్నించారు పవన్. ఇక సొంత అన్న నాగబాబు పైన సీరియస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీలో ఎవరు మినహాయింపు కాదనే సంకేతాన్ని పంపారు. ఇక ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తీసుకున్న క్లాస్తోనైనా జనసేన నేతలు మారతారా, వైసీపీకి కౌంటర్ ఇస్తారా చూడాలి అంటున్నాయి జనసేన వర్గాలు.